నమస్తే, మీరు చూస్తున్న అగ్నిస్. నేను మీ రామకృష్ణ. శ్రీశైల దేవస్థానంలో హుండీ లెక్కింపు కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ లెక్కింపు కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు. 5,45,55,035 రూపాయల నగదు వచ్చినట్లు ఈఓ శ్రీనివాసరావు తెలిపారు. ఇది మే 26 నుండి జూన్ 21 ఈ మధ్యకాలంలో 27 రోజుల్లో వచ్చిన ఆదాయంగా తెలిపారు. ఈ హుండీలో 127 గ్రాముల 500 మిల్లీగ్రాముల బంగారు, 3 కేజీల 640 గ్రాముల వెండి, అదేవిధంగా $392 యూఎస్ఏ, 10,105 యూఏఈ దిర్హమ్స్, 17 సౌదీ రియాల్స్, 38 సింగపూర్ డాలర్లు, 5 ఇంగ్లాండ్ పాండ్స్, 18 మలేషియా రింగిట్స్, 160 ఆస్ట్రేలియా డాలర్లు, 40 యూరోస్, 10 కెనడా డాలర్లు, 11 ఖత్తార్ రియాల్స్, 3 ఒమన్ రియాల్స్, 100 ఒమన్ బైసాలు ఉన్నట్లు కూడా అధికారులు తెలిపారు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపు కార్యక్రమం చేపట్టినట్లు ఈవో తెలిపారు. ఉండి లెక్కింపు కార్యక్రమంలో ధర్మకర్తల సభ్యులు జి లక్ష్మీశ్వరి, గంగమ్మ, కాంతివర్ధిని, చిలువేరు కాశీనాథు, ఉప్పుటూరు సుబ్బలక్ష్మి, శివమ్మ, శ్రీదేవి, ప్రత్యేక ఆహ్వానితులు బుగ్గన చంద్రమౌళీశ్వరరెడ్డి, వాయుగొండ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా పలు పర్యవేక్షకులు, పలు శాఖల అధికారులు యొక్క కార్యక్రమంలో పాల్గొన్నట్టు ఈవో శ్రీనివాసులు తెలిపారు. Thank you for watching Agri News.